కాక ఇప్పుడు ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనము చదువుతున్నాం. ఇదిగో ఏమిటి అనంటే దేవుని మాటలు మాట్లాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఈ క్రిస్మస్ యొక్క సంతోషము, సమాధానం, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము దేవుని సన్నిధానములో నిలబడాలి. ఒకసారి నా వైపు చూడండి అందరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మేరీ క్రిస్మస్ అనండి. మేరీ మేరీ క్రిస్మస్ అనండి. హల్లెలూయా. మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ఈ రోజు దేవుని యొక్క వాక్య జ్ఞానములో, దేవుని యొక్క మహాకృపలో మీరందరూ క్రమముగా ఉండాలని చాలా విషయాలను మీ ముందు నిలబెట్టి పెట్టాం. అందరు నా వైపు చూడాలి. అందరు మీరు ఇటు అటు చూడటం వల్ల నేను కలవరపడిపోతున్నా. మీరందరు నా వైపు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మెసలద్దు. మీ ఫోన్లు అందరికి ఉన్నాయా? ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుంది. సైలెంట్లో పెట్టుంది. దాని ముఖం చూడద్దు. ఇప్పుడు సెల్లు ముఖం ఎవరు చూడద్దు. బైబుల్ కూడా సెల్లులో చూడద్దు. అగో అంటనే ఉన్న వస్తాను. దాన్ని సైలెంట్లో పెట్టు. ఎంతమందికి ఉన్నాయి సెల్లులు? ఇంకా సైలెంట్లో పెట్టండి అందరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సైలెంట్లో పెట్టండి అందరు. సీను సైలెంట్లో పెట్టాలి అందరు. థామస్, తిమోతి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. నా వైపు చూడండి. అద్భుతమైన క్రిస్మస్ సందేశాలు మనము చాలా వరకు వినుకుంటూ వచ్చాము. ప్రపంచములోనే ఈ యొక్క క్రిస్మస్ గురించి దేవుడు మనతో మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఇదిగో మన జీవితంలో గొప్ప ఆనందకరమైనటువంటి శుభదినం ఈ దినం అని చెప్పుతున్నాం. ఎంతో మంది ఈ యొక్క శుభదినాన్ని ఎంతో మంది యేసు ప్రభు నిజంగా పుట్టిండా, పుడితే డేట్ ఎవలేసిండ్రు, ఆ డేట్ ఎక్కడున్నది? హల్లెలూయా. అర్థమవుతుందండి? పుడితే డేట్ ఎక్కడున్నది, డేట్ చెప్పాలి కదా, పుట్టినప్పుడు డేట్ రాయాలి కదా అని చాలా మంది అనుకుంటూ వస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనము చరిత్రను పరిశీలన చేస్తే యేసు ప్రభుల వారు పుట్టాడు అనటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. పుట్టలేదు అనటానికి ఏమి ఆధారాలు లేవు. కానీ ఎట్లా మా తప్పులు బయటపడతాయో అర్థమవుతుందండి. మేము చెప్పేది ఎట్లా అసత్యమని వీళ్ళు అంటారో, వాళ్ళు అనకముందే అసలు వాళ్ళని మేము తప్పుపట్టాలి అనే ఒక ఎత్తుగడ చేత ఎదుటి వ్యక్తిని యొక్క బలాన్ని లొంగ తీసుకున్నట కొరకు కుయుక్తిగా మాట్లాడే మాటలు ఇవి తప్ప జ్ఞానము కలిగిన మాటలు కావు అని చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అజ్ఞానుడైనా యేసు ప్రభు ఏ రోజు పుట్టిండని ఎగతాళిగా మాట్లాడుతున్నాడంటే ఎంత చిన్నోడైనా ఈరోజు మాట్లాడలేడు. అంత ఆధారాలు ఉన్నాయి నా యొక్క పరిశుద్ధ గ్రంథములో. హల్లెలూయా. బైబిల్ యేసు ప్రభు గురించి చిన్న పిల్లగాడు కూడా చెప్పగలుగుతాడు. యేసు ఎవరు, ఎందుకు పుట్టాడు, ఆయన ఏంటిది అని చెప్పగలుగుతాడు. కానీ ఈరోజు ఎంతో మంది మేధావులు మతము కింద అనగదొక్కబడి, కులము కింద, కులం అనే గొడుగు కింద ఉండి, రాజకీయం అనే రంపులో ఉండి ఈ యేసు ప్రభు మీద దుమ్ము పోయటానికి, ఇదిగో యేసు ప్రభు మీద అనేక రీతులుగా బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. ఓ మీ మతాన్ని, మీ కులాన్ని, మీ రాజకీయాన్ని పక్కకు పెట్టి ఒక్కసారి ఇది ఎంతవరకు నిజమని యథార్థమైన మంచి మనసుతో, మంచి విచక్షణ జ్ఞానముతో పరిశీలన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎట్లా పుట్టాడు, ఎవరు, ఎందుకు పుట్టాడు అని ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన సంవత్సరం మీకు చెప్పుకుంటూ వచ్చాను, ఆయన పుట్టటమే ఈ లోకానికి క్యాలెండర్ పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన పుట్టటమే ఈ లోకంలో క్యాలెండర్ పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డేట్ అనేది ఆయన ద్వారా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నా, ఈరోజు డేట్ వేయబడుతుంది. ఈరోజు డేట్ ఉంది, క్యాలెండర్ ఉంది అంటే ఆయన ద్వారా వచ్చింది. కాబట్టి దయచేసి మీరు నాయన మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేయుచున్నా. క్రైస్తవ లోకమా, మీరందరూ కూడా ఇంత గొప్ప దేవుణ్ణి ఎరిగి మీరు సింపుల్ గా, లేకపోతే మీ యొక్క స్వార్థపు పాపాలకు అమ్ముడుపోయి, మీ యొక్క పేదరికానికి, బాధలకు మీరు అమ్ముడుపోయి యేసు ప్రభుని గురించి తక్కువగా ఎవ్వరు
మాట్లాడద్దు. మాట్లాడినచో హల్లెలూయా. అమ్మ, మీ పక్కన ఎవరైనా నిద్రపోతే ఒక్కసారి గట్టిగా గిచ్చండి. ఏంగా ప్రైజ్ లార్డ్. జక్కయ్య పక్కన ఎవరున్నారో వాళ్ళు ఆయనని మంచిగా గిచ్చండి. ప్రైజ్ లార్డ్. థామస్ పక్కన ఎవరున్నారో వాళ్ళు ఆయనని గిచ్చండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లచ్చవ్వ పక్కన ఎవరున్నారు? రైట్. కోడలు ముందుకు జరగమ్మ. లచ్చవ్వ పక్కకు జరగ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? మీ పక్కన ఎవరు నిద్రపోయినా ఒక్కసారి గట్టిగా గిచ్చి సపే కూకోండి. వాళ్ళ ముఖం చూడకండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుని మాటలు తేటగా మనం వినాలి. చాలా మంది నమ్ముకున్నారు కానీ సింపుల్ గా ఉండిపోయారు. అసలు నీ దేవుడు ఎవరు తెలుసా? ఈ లోకానికి ప్రతి ఒక్కరికి జన్మదినము డేట్లు వేసుకోవడానికి కారణమైంది ఆయన. హల్లెలూయా. ఆయనకు ఒక్కనికే జన్మదినం లేదు, మనందరికి జన్మదినం డేట్ను పుట్టించుట కొరకు ఆయన పుట్టిండు. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధన చేస్తున్నావు. అంత గొప్ప దేవుని బైబిల్ సంగన పెట్టుకున్నావు. ఈ రోజు క్రైస్తవునిగా నీ యొక్క జీవితం ఎందుకు ఆరిపోతుంది? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నీవు అందరిలాగా బలహీనంగా ఉన్నావు? నీ దేవుడు రోషము కలిగిన వాడు. దేవుడికి చరిత్ర ఉంది. నీ దేవుడు అనేక ప్రజల హృదయాలలో నివసింపదగిన వాడు. ఒక దేశానికి, ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు కాదు నా యేసు. ఈ సర్వ ప్రపంచానికి చెందినవాడు. ఆయనే జగత్ గురువు. ఆయన ఎవరు? జగత్ గురువు. ఈరోజు నీకు సాత కాకపోతే, ఈరోజు నీ యొక్క పాపాలు, నీ యొక్క అలవాట్లు మానకుండా ఆ యేసు ప్రభును పక్కకు పెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు నమ్మినా, నువ్వు పక్కకు పెట్టినా ఈ దేవుడు చరిత్ర కలిగిన దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు నీవు లెక్క దేవుని దగ్గర అప్పచెప్పాలి. ఎందుకు దేవుని వదిలిపెట్టినావు బిడ్డ అని అడిగితే ఏం చెప్తాను? వాడా మా పాస్టర్ ఇట్లా అన్నది, మా పాస్టర్ ఇట్లా అన్నాడు. హల్లెలూయా. ఇగో మా పాస్టర్ తాగద్దు అన్నాడు, తినద్దు అన్నాడు. హల్లెలూయా. ఇవి తప్ప ఇంకోటి ఏం చెప్పలేవు నువ్వు. హల్లెలూయా. అమ్మా, మనుషుల కొరకు మనం దేవుని నమ్మలే. ఆమేన్. నీలో దేవుడు నిన్ను ఏరి కోరి పిలుచుకున్నాడు. ఆయన దగ్గర నీవు నిత్య జీవము గలవాడవై ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కొన్ని విషయాలు మీ ముందర పెట్టి నేను ముగిస్తాను. నేను చెప్పిన టైంకు నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి మాట, అసలు నేను చెప్పుతున్నటువంటి అంశం ఏంటిదనంటే, క్రిస్మస్ అంటే యేసును కలిగి ఉండటమే క్రిస్మస్. చెప్పండి అందరు. నీ పక్కనలో సెకండ్ చెప్పండి. కొత్త బట్టలు కాదు క్రిస్మస్. చెప్పండి. మటన్ వండుకొని తినుడు కాదు క్రిస్మస్. చెప్పండి అమ్మా, చెప్పండి జరా. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటిది? యేసును కలిగి ఉండటమే క్రిస్మస్. హల్లెలూయా. ఏయ్ ఏత్తమల కుక, ఏయ్ కుక, ఈ గుంజుకోమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుంజుకో, తువ్వాల గుంజుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా వైపు చూడండి, ఇటు చూడండి, నా వైపు చూడాలి మళ్ళా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా వైపు చూడండి. దేవుని వాక్యం ఈరోజు మీతో మాట్లాడుతుంది. క్రిస్మస్లో ఉన్న నీవు యేసును కలిగి ఉండాలి. చెప్పాలందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో నేను ఎందుకు యేసును కలిగి ఉండాలని చెప్తున్నాను అని అంటే, అన్నయ్య మేము పాటలు పాడుతున్నాం, బాప్తిసం తీసుకున్నాం, మందిరంలో ఉన్నాం, ఇంకా యేసును ఎందుకు కలిగి ఉండాలి? మేము కలిగి ఉన్నాం కదా అని మీరు అనొచ్చు. హల్లెలూయా. అందరూ యేసు ప్రభును కలిగి ఉన్నారు కానీ యేసు ప్రభు ఉన్నాడు అనే భ్రమలో ఉన్నారు. యేసు ప్రభు మాలోనే ఉన్నాడనే ఒక భ్రమలో ఉన్నారు. అసలు యేసు ప్రభు మీలో ఉన్నాడా లేడా ఒకసారి పరిశీలన చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియమ్మ యోసేపులు ఇద్దరు, అదిగో దేవునికి మహిమ కలుగును గాక,
యేసు ప్రభును తీసుకొని యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేముకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ యేసు ప్రభుల వారి దగ్గర ఉన్నాడో లేడో అన్న సంగతి మర్చిపోయి 3 దినాల ప్రయాణం సాగిపోయింది వాళ్ళకు. ఎన్ని దినాల ప్రయాణం? 3 రోజులు పోయిన తర్వాత అసలు యేసు ప్రభు ఏడి అని చెప్పేసి ఒకరినొకరు కలుసుకొని అడుక్కుంటున్నారు. అప్పుడు అరే నీ దగ్గర ఉన్నాడు కదా అంటే నీ దగ్గర ఉన్నాడు కదా అనుకొని యేసు ప్రభును మర్చిపోయారు. ఎవరు? యేసు ప్రభును కన్న తల్లిదండ్రులే యేసయ్యను వదిలిపెట్టుకున్నారు. వదిలిపెట్టుకుంటే ఏమైంది తెలుసా? ఇద్దరికి సమాధానం లేదు. ఇద్దరికి 6 రోజుల ప్రయాణం 3 రోజుల ప్రయాణం. అటు పోను 3 రోజులు, మళ్ళీ ఇటు రాను 3 రోజులు, 6 దినముల రోజులు వేస్ట్ అయిపోయిన వారి జీవితంలో. నష్టపోయారు. ప్రైజ్ ది లార్డ్. పైపెచ్చు ఎంతో టెన్షన్కు గురయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసును కన్న వారికే ఈ పరిస్థితి ఉంటే యేసును నమ్ముకున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్నవారు యేసు ప్రభును మర్చిపోయారు. రెండవది, ఆయన ప్రేమించిన వారు యేసు ప్రభును నమ్ముకున్నారు. ఆయనను చెప్పాలి. ఆయన కన్నవారు ఏం చేశారు? మర్చిపోయారు, టెన్షన్ గురయ్యారు. రెండవది, ఆయన ప్రేమించిన వారు ఆయనను అమ్ముకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైపోయారు? అమ్ముకున్నవాడు ఏమైపోయాడు? ప్రైజ్ ది లార్డ్. తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు తానుగా విరక్తి కలిగి తన జీవితంలో సమాధానం లేకుండా ఏడ్చాడు. చాలా మంది తమకు తాముగా యేసు ప్రభును పక్కకు పెడుతున్నారు. ఎప్పుడైతే పక్కకు పెడతారో మీరు చూడండి సావబుద్ధి అవుతుంది. మీరు చూడండి భూమి మీద మంచిగా మనశ్శాంతిగా బ్రతకబుద్ధి కాదు. ఒక్కరోజు మంచుకుంటే ఇంకొక రోజు అయ్యో అసమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసును కలిగి ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభును కన్నవారు యేసు ప్రభును మర్చిపోయారు. తర్వాత యేసు ప్రభు ప్రేమించిన వారు, యేసు ప్రభుని ఎరిగిన వారు, యేసు ప్రభుతో తిరిగిన వారు యేసు ప్రభుని అమ్ముకున్నారు. డబ్బుకు అమ్ముకున్నారు, లోక ఆశలకు అమ్ముకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అసలు యేసయ్య ఎందుకు పుట్టాడో తెలుసా? ఆయన నీలో ఉండటానికి ఇష్టపడి పుట్టాడు. నీతో ఉండాలని ఇష్టపడి పుట్టాడు. నీతో కలిసి నీ చేయి పట్టుకొని నడిపించడానికి ఆయన పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకం మనది కాదు. ఈ లోకాన్ని వదిలిపెట్టి ఒక రోజు మనం వెళ్ళాలి. ఈ లోకంలో నువ్వు ఎంత అందంగా బ్రతికినా, ఎంత జ్ఞానంతో బ్రతికినా, ఎంత డబ్బుతో బ్రతికినా, ఎంత లక్క మేడలో నీవున్నా ఇది నీది కాదు. నీవు ఒక రోజు ఇదిగో చనిపోతున్నావు. అప్పుడు నువ్వు నరకానికి పోవద్దని ఆయన నిన్ను బ్రతికించుట కొరకు ఈ లోకంలో పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నిత్య జీవములోని తీసుకొని వెళ్ళటానికి ఆయన పుట్టి నీ చేయి పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకం కావాలన్నా యేసు కావాలన్నా? చెప్పండి. ఎవరు కావాలి నీకు? లోకపు ఆశలకు అమ్ముడుపోతున్నావు, లోకపు కోరికలకు అమ్ముడుపోతున్నావు, లోకపు జీవితానికి నీ జీవితాన్ని పణంగా పెట్టి అమ్ముడుపోతున్నావు. ఏ రోజు నీ ప్రాణం పోతుందో నీకు తెలుసా? ఎప్పుడు చూసినా కోపం, ఎప్పుడు చూసినా ఆవేశం, ఎప్పుడు చూసినా నీకు శరీర కోరికలు, ఎప్పుడు చూసినా నీ జీవితంలో నెమ్మది లేక బ్రతకటం. ఈరోజు క్రిస్మస్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కోపము చేత నువ్వు సమాధానం లేకున్నావో, ఏ ఆశల చేత నీ బ్రతుకు అమ్ముడుపోయిందో, ఈరోజు వాటన్నిటికి పుణ్య స్టాప్ పెట్టు. ఈరోజు నీ ఇల్లు, నీ జీవితం స్వర్గసీమగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. నిజం చెప్తున్నా. ఎందుకో తెలుసా? మనం బ్రతికేది కొద్ది కాలమే. ఎప్పుడు మన జీవితం మారిపోతుందో మనకు తెలియదు. అందుకనే నేను సమాధానము చెప్పుటకు మీ వద్దకు వచ్చానని చెప్పాడు ఆయన. మీరు నా పేరేం పేరు? సమాధానకర్త అని చెప్పాడు ఆయన. ఏం పేరు ఆయన పేరు? సమాధానకర్త. హల్లెలూయా. ఏం పేరు ఆయన పేరు? సమాధానం ఉందా? ఎప్పుడు చూసిన గొడవలేనా? ఈరోజు నా ప్రభుల వారు అంటున్నాడు, యేసును కన్నవారు యేసు ప్రభును మర్చిపోయారు, యేసు ప్రభును ప్రేమించిన వారు యేసు ప్రభును నమ్ముకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది, ఆయనను పూజ చేసిన వారు, అర్చకులు అనగా యాజకులు, లేవీయులు ఆయనను గుర్తుపట్టలే. ఆయనను అర్థమవుతుందా? మొదటిది ఏంటిది?
యేసు ప్రభువును కన్నవారే మర్చిపోయారు. రెండోది ప్రేమించిన వారే అమ్ముకున్నారు. మూడోది ఆయనను పూజించే అర్చకులు, యాజకులే ఆయనను గుర్తుపట్టలేదు. నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచించు. నీవు కూడా ఇంతగా దేవుని ఆరాధన చేస్తున్నావు, ఇంతగా దేవుని మహిమపరుస్తున్నావు, నీవు కూడా యేసు ప్రభువును ప్రేమించినట్లుగానే ప్రేమిస్తున్నావు, కానీ అమ్ముకుంటున్నావేమో. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మళ్ళొకసారి చెప్తున్నా, కన్నవారు యేసు ప్రభువును, రెండవది ప్రేమించిన వారు యేసు ప్రభువును, పూజించిన వారు యేసు ప్రభువును గుర్తుపట్టలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో నీవు కూడా యేసు ప్రభువును పూజ చేస్తున్నావు. నిజంగా యేసయ్యను గుర్తుపడుతున్నావా? యేసయ్య స్వరాన్ని గుర్తుపడుతున్నావా? యేసయ్య మాటను గ్రహిస్తున్నావా? యేసయ్య మాటలను నిలబడుతున్నావా? ఒకసారి గ్రహించండి. రెండోది, యేసు ప్రభువును ప్రేమిస్తున్నావు, యేసు ప్రభు యొక్క అద్భుతాలు కోరుకుంటున్నావు, యేసు ప్రభు యొక్క స్వస్థతలు పొందుకుంటున్నావు, యేసు ప్రభులో జీవిస్తున్నావు, యేసు ప్రభులో ఉంటున్నావు, కానీ నీ శరీర కోరికలకు ఆయన నమ్ముకుంటున్నావేమో. మూడోది, యేసు ప్రభును కలిగిన నీవు మర్చిపోయి వెళుతున్నావేమో. జాగ్రత్త, వీటిని గ్రహించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభును కన్ని మర్చిపోతే ఏమైంది? వాళ్ళకు నష్టమైంది, టెన్షన్ అయింది. అమ్మా, నష్టమైంది, టెన్షన్ అయింది, నెమ్మది లేదు. వాళ్ళకు విడిపోయారు. వాళ్ళిద్దరు విడిపోయారండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభును ప్రేమించినోడు అమ్ముకుంటే ఏమైంది? ఆత్మహత్య చేసుకున్నాడు. పేరంతా చెడిపోయింది. తన బ్రతుకులో అలాంటి వాడు పుట్టకుంటే ఉండని దేవుడే బాధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. మూడోది, నిత్యము పూజ చేసే యాజకులే, దేవుడు ఎన్నుకున్న యాజకులే ఆయనను గుర్తుపట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ క్రిస్మస్లో ఇప్పుడు చెప్పండి, నాలో యేసు చెప్పండి, నాలో యేసు ఉండాలి. నేను యేసును కలిగి ఉండాలి. నీ పక్కన వాళ్ళు చెప్పండి, యేసును కలిగి ఉండాలి. ఇదే క్రిస్మస్. చెప్పండి, ఊపుతూ చెప్పండి వాళ్ళను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, యేసు ప్రభు నీలో ఉంటే ఏమవుతుందో చెప్తా. మొదటి మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. 2:5. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలీయులను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. యేసును కలిగి ఉంటే, యేసును కలిగి ఉంటే, యేసును పొందుకొని ఉంటే, యేసుతో కలిసి ఉంటే నీ బ్రతుకు ఏమవుతుందనంటే, మొదటి మాట, నీ జీవితంలో యేసు ఉంటే నీ పేరు మార్చబడుతుంది. నీవు అల్పమైన వాడవు, విలువలేని వాడవు, బ్రతుకుల విరక్తి కలిగిన దానవు, చీకటితో ఉన్నవాడవు, పేదరికముతో ఉన్నవాడవు. అయితే యేసయ్యను కలిగి ఉండు, నీ పేరు చరిత్రగా మారుతుంది. అందుకొరకు యేసు ప్రభు క్రిస్మస్గా అవతారం ఎత్తాడు ఆయన. హల్లెలూయా. క్రిస్మస్ ఎందుకు జరిగిందో తెలుసా? పేరు లేని నిన్ను, విలువ లేని నిన్ను, ఏ మంచి లేని నీ బ్రతుకును ఒక విలువ అయినదిగా తీర్చుట కొరకు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. హల్లెలూయా. విలువ లేని వరకు విలువను తెచ్చింది క్రిస్మస్. ఆమేన్. మొదటి మాట, యేసయ్య నీతో ఉంటే క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఎవరికి క్రిస్మస్ తెలుసా? విలువ లేని నీకు విలువను తీసుకొని రావటమే క్రిస్మస్. బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వు అల్పమైన దానవు, ఒక స్వల్పమైన గ్రామానివి. ఇదిగో నీకు ఏమాత్రము పేరు లేదు, విలువ లేదు, ఖ్యాతి లేదు, ఘనత లేదు, విశ్వాసం లేదు. అలాంటి ఓ గ్రామమా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో
ఇదిగో నా యేసయ్య ఒక కుగ్రామములో ఒక స్వరికలో నెరిసిన వాడు కాదు. నా యేసయ్య ఒక మారుమూల గ్రామములో, విలువలేని గ్రామములో, ఎన్నిక లేని గ్రామములో, ఏ మంచి లేని గ్రామములో ఆయన అక్కడ పుట్టి అక్కడ ఆ ఊరికే పేరు తీసుకొచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ లో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ జీవితంలో సమాధానం లేదా, విలువ లేదా, ఎన్నుకోబడతలేవా, అందరి చేత దూషింపబడుతున్నావా? యేసయ్య యొద్దకు రా. యేసయ్యను ఇదిగో కలిగి ఉండుట నేర్చుకో. నీ బ్రతుకు ఒక విలువైనదిగా మారుతుంది, ఒక క్షేమమైనదిగా మారుతుంది, ఒక ఖ్యాతి కలిగినదిగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బ్రతుకుకు విలువ తేవటమే క్రిస్మస్. నీ బ్రతుకుకు ఒక స్థాయిని కల్పించడమే క్రిస్మస్. ఒక క్రైస్తవుడు ఎవడైతే దేవుని నమ్ముకొని ఒక విలువైన స్థితిలో బ్రతకకపోతే వాడు క్రైస్తవుడు అనటం దండుగా. ఎవడైనా దేవుని నమ్ముకుంటే ఎట్లుండాలట? ఒక రేంజ్లో బ్రతకాలి, స్థాయిలో బ్రతకాలి, విలువ కలిగిన వాడివై బ్రతకాలి. అందుకే కదా నేను ప్రతి ఆదివారం మొత్తుకుంటున్నా, మీకంటూ ఒక విలువ ఉండాలి, మిమ్మల్ని సమాజం గుర్తించాలి, మీ తప్పులన్నీ పక్కకు పెట్టండి, మీకు విలువ వస్తుందని మొత్తుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా రెండు చేతులు జోడించి మొత్తుకుంటున్నా, మీకు విలువ తీసుకురావటమే క్రిస్మస్ ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఓ యూదా ప్రధానులలో ఉన్న బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానవు కాదమ్మా. అందరూ నిన్ను దూషిస్తున్నారా? నువ్వు చిన్నపోయావా? నీ జీవితంలో ఆశీర్వాదం లేదా? నీ జీవితంలో నెమ్మది లేదా? అయితే నా దేవుడు అంటున్నాడు, నీవు విలువైన వాడవుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. మరి విలువైన వాడవుగా మారాలని మొత్తుకుంటాను, ఎట్లా చేస్తాడని మీరు అనొచ్చు. హల్లెలూయా. సచ్చిన గింజ, చెప్పండి, గింజలు చచ్చిపోయినాయా బతికున్నాయా? ఆ గింజను భూమిలో వేస్తే ఏ శాస్త్రవేత్త బతికిస్తాడు? అమ్మా, ఒక వడ్ల గింజ భూమిలో ఎత్తే అది ఎన్ని వడ్ల గింజలు అవుతాయి? దానికి ఎవరు జీవం పోసారు? ఎవరు పుట్టిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా యేసయ్యను కలిగి ఉండుట నువ్వు ఇష్టపడితే నీ బ్రతుకు బంగారముగా మారుతుంది. నా యేసయ్యను కలిగి ఉండు, నా యేసయ్యలో చచ్చిపో. నీ యొక్క లోకాశలు, లోక ప్రేమలు చచ్చిపోయి యేసయ్యలో పుట్టు, యేసయ్యలో ఆనందించు, యేసయ్యలో సంతోషించు, యేసయ్యతో కలిగి ఉండు. నీ బ్రతుకు వజ్రముగా మారుతుంది, కోట్ల డబ్బు కంటే విలువైనదిగా మారుతుంది. నీ మాటలు ప్రజలు వింటారు, నీ యొక్క అవసరత అనేకులకు అవసరతగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, నీకు విలువ ఉంటే కదా 10 మంది నీ దగ్గరికి వస్తారు. ఆమేన్. నువ్వు ఒక స్థాయిలో బ్రతుకుతే కదా నీ దగ్గరికి అనేకులు వస్తారు, నిన్ను గుర్తిస్తారు. ఈరోజు దండం పెట్టి చెప్తున్నా, జక్కయ్య హల్లెలూయా. ఈరోజు దేవుడి పక్షాన్ని నీకు దండం పెట్టి చెప్తున్నా. ఎవడో తిట్టిండని, ఎవడో కొట్టిండని బైబిల్ పక్కకు పెట్టి నీ ఇష్టం వచ్చిన వేషం వేసుకుంటూ వెళ్ళిపోయి ఒక దుర్మార్గపు కంపుల బ్రతుకకు. ఆ రోత బ్రతుకును వదిలిపెట్టు. ఆ బ్రతుకు నిన్ను ఎక్కిరియక ముందే, ఆ బ్రతుకు నిన్ను బజారు పాలు చేయక ముందే ఈరోజు యేసయ్యలోనికి రా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో అన్ని రోజులు మనవి కాదు. ప్రైజ్ ది లార్డ్. పొట్టోడినెత్తి పొడుగోడు కొట్టిండట. పొడుగోడినెత్తి ఎవడు కొట్టిండు? దేవుడు కొట్టిండట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేనే అంటే నన్ను తలదన్నోడు ఇంకోడు ఉంటాడు. ఎప్పుడు అనుకోకు. ప్రైజ్ ది లార్డ్. నేనే హీరో, నేనే హీరోయిని అని తిప్పకు. కొందరికి మా ఫ్రెండ్ మాటలు అసలు వాడు మాట్లాడుతుంటే నాకు అక్కడ ఉండబుద్ధి అవుతుంది. ఎక్కడ? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, నిజం. ఫ్రెండ్ మాటలు, పక్కోళ్ళ మాటలు, ఆ పక్కది వచ్చి చెప్తుంది, ఏం దగ్గర బైబిల్ పట్టుకొని పోతాను, దా 2 నిమ్మకాయలు 2 కోడిగుడ్లు పట్టుకొని రా, నీ దరిద్రం అంతా పోతుంది. హల్లెలూయా. అవా 20 నిమ్మకాయలు పెట్టుకుంటా నేను, నా మారుతుందా? ప్రైజ్ ది లార్డ్. నిమ్మకాయలో లేదు బతుకు, గుణములో ఉన్నది, బుద్ధిలో ఉన్నది, మనసులో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది చెప్పినా మనం మారం, మన మనస్సు మారితే చాలు. ఆమేన్. నీ మనసే దేవుని మందిరము కావాలి, నీ హృదయమే దేవుని కోవెలగా మారాలి, నీ తేటని హృదయపు ఆలోచన దేవునికి ఇంపైనదిగా మారాలి. ఆమేన్, హల్లెలూయా.
నా భార్య తిట్టింది, నా భర్త తిట్టిండు, నా తల్లి తిట్టింది, నా అవ్వ తిట్టింది, ఇవన్నీ పక్కకు పెట్టండి. యేసయ్య కొరకు రోషంగా బ్రతుకు. ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. ఈరోజు నా యేసయ్యను నువ్వు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి మాట ఏంటిది? యేసయ్యను కలిగి ఉండాలి. వెంటనే చెప్తున్నా. ఏం పేరు? ఆ ఊరు పేరు ఏం పేరు? చెప్పాలి. ఊరు పేరు ఏం పేరు? బెత్లెహేం అనేది ఒక చిన్న గ్రామం, విలువలేని గ్రామం. రెండవది మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. త్వరగా. ఐగుప్తులో నుంచి నా కుమారుణ్ణి పిలిచి తిని. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిదేమో బెత్లెహేం అనే ఊరు, రెండోదేమో ఐగుప్తు. చెప్పండి, ఐగుప్తు అంటే ఏంటిది? ఐగుప్తు అంటే ఏంటిదండి? అమ్మా వినండి. హల్లెలూయా. ఐగుప్తు దేశం విగ్రహ ఆరాధన దేశం. ఐగుప్తు దేశం అమ్మా హల్లెలూయా. ఫరోలే వారికి ప్రభువులు. వాళ్ళకు దేవుళ్ళు ఎవరంటే ఫరో వాళ్ళే వాళ్ళకు ప్రభువులు. అంతటి ఘన చరిత్ర కలిగిన ఆ ప్రాంతం దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అక్కడికి పోయినందువలన అది అక్కడ ఏమని వచ్చింది తెలుసా? ఐగుప్తులో నుంచి నా యొక్క కుమారుణ్ణి నేను పిలిచి తిని. హల్లెలూయా. ఐగుప్తు దేశములో ఇదిగో మోషే పుట్టాడు. ఐగుప్తు దేశములో ఇదిగో ఆయన పేరేం పేరు? యోసేపు. అదిగో ప్రధానమంత్రిగా ఐగుప్తులో ఏలాడు. ఇదిగో నా యొక్క దేవుని బిడ్డలే, నా యొక్క ప్రార్థన పరులే ఆ ఐగుప్తు దేశానికి కలగా నిలబడిದ್ದಾರೆ, కిరీటముగా నిలబడ్డారు. హల్లెలూయా. ఈ రోజు ప్రపంచంలో ఐగుప్తు ఒక ఘనమైన స్థితిలో ఉన్నది అని అంటే అది ఒక క్రైస్తవుని వలన, ఒక ప్రార్థన పరుని వలన. అదిగో దేవుని బిడ్డలారా, నీవు దేవుని నమ్ముకున్న వాడివైతే విలువలేని నీకు ఒక ఖ్యాతిని కలిగించే విధముగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆమేన్. ఐగుప్తులో నుంచి నేను నిన్ను పిలిచి తిని అన్న మాట ప్రకారముగా దేవుడు నిన్ను గుర్తుపెట్టుకొని హెచ్చిస్తాడు. ఉన్నతమైన స్థితి మనదే. ఆమేన్. మూడవది యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. త్వరగా. యోహాను 1:46. అందుకు నతనయేలు నజరేతులో నుంచి మంచిది ఏదైనను రాగలదా అతనిని అడగగా వచ్చి చూడుమని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టుంది. ఏందమ్మా నువ్వు అటనపో ఇటనపో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పత్తలేదన్నా మీకు? కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా వైపు చూడండి. ఇప్పుడు నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథములో మొదటిది ఏంటిది? విలువలేని బెత్లెహేమును దేవుడు విలువకు తెచ్చాడు. ఐగుప్తు ఘన చరిత్ర కలిగిన ఐగుప్తులో ఎదుగో నా కుమారుడైన ఐగుప్తుని నేను పిలుచుకుంటున్నానని దేవుడు అక్కడి నుంచి వెళ్ళి యేసు ప్రభుల వారు కలిగి ఉన్నది కనుక అది దీవించబడ్డది. మూడవది ఏంటిది? నజరేతు. చెప్పండి అందరూ. నజరేతులో నుంచి వెళ్ళి యేసు ప్రభు లోకానికి వచ్చాడని బైబిల్లో రాయబడింది. ఇంకోటి చెప్తాను వినండి. నజరేత్ అంటే ఏంటి తెలుసా? సంకర జాతి. చెప్పండి అందరు. అంటే హల్లెలూయా. చెప్తాను వినండి. యూదులకు అన్యులకు, యూదులు వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే పుట్టిన పిల్లలు ఉంటారు చూసినవా? యూదులు వెళ్ళి అక్రమ సంబంధాలు, అన్య స్త్రీలను వారు చేసుకోవద్దు. అయితే వీళ్ళు వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే పుట్టిన వాళ్ళే ఈ నజరేతు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళకి విలువ ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. అక్కడ పుట్టిండే యేసు ప్రభు బయటికి వస్తున్నాడు అక్కడి నుంచి వెళ్ళి. హల్లెలూయా. విలువ లేనివో నజరేతు,
అక్కడి నుంచి మంచిది ఏదైనా రాగలుగుతుందా అన్న ఆ నజరేతు గ్రామాన్ని చూసి దేవుడు ఏడ్చి అక్కడి నుంచి బయటకు వస్తున్నాడు. ఇదిగో మంచి లేదు నీకు, నీ పేరు చెడిపోయింది, అందరూ నిన్ను చూసి ఎవరికి పుట్టినవురా అని అడుగుతున్నారు. అయ్యో ఓ నజరేతు, నువ్వెంత ఘోరమైపోయినావు కదా, నీ స్థితి మారాలి ఈరోజు. ఇదిగో ఇంతవరకు నీలో పాపం ఉంది కదా, ఇక ఆ పాపమునకు పునఃస్థాపన పెట్టు, ఈ రోజు నుంచి నీ బ్రతుకు మారాలి అని చెప్పేసి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను ఎవరిని అని లోకం నన్ను అడిగితే ఏమని చెప్తుండే తెలుసా? నజరేతు వాడైన యేసు. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సీను, ఇదిగో లేబర్తి కాకర్ల సీను వల్ల యేసును నేనని చెప్పుకుంటున్నాడు ఆయన. ఇప్పుడైనా మారుతావా? ఆకుల పెళ్లి కౌరమ్మ వల్ల యేసు ప్రభు నేను అని దేవుడు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడైనా మనం మారుతామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలకుంట వారి పీటర్ వల్ల యేసును నేను అని చెప్పుకుంటున్నాడు ఆయన. ఇప్పుడైనా మారుతావా? ప్రైజ్ ది లార్డ్. నీ పేరును కీర్తికెక్కించాలని, నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నా దయచేసి యేసును కలిగి ఉండు, యేసు బిడ్డగా బ్రతుకు, యేసయ్యతో జీవించు, నీ బ్రతుకు అనేకులకు బంగారం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వెవరివి? యేసయ్య బిడ్డవు. నువ్వెవరివి? యేసుతో నడిచేవాడివి. నువ్వెవరివి? యేసయ్య మాటలు వినేవాడివి. నజరేతు అనుడితోటే అందరు ఏమన్నాడు తెలుసా? ఛీ, వాళ్ళ బతుకులు ఎందుకని తిట్టిండ్రు. నజరేతు అనుడితోటే ఛీ, వాళ్ళ జీవితం ఎందుకని తిట్టిండ్రు. కానీ యేసు ప్రభు అట్లా అనొద్దురా, నేను అక్కడనే పుట్టానని చెప్పేసి ఆయన గొప్ప పేరును తీసుకొచ్చాడు. అది నా యేసయ్య చరిత్ర, నా యేసయ్య చరిత్ర. అరే, నేను నజరేతులో పుట్టిన ప్రపంచం అంతటా ఇదిగో నజరేతుకు వచ్చి పెద్ద బంగారంతో నాకు మందిరాన్ని కట్టమని అనలే ఆయన. ఏమన్నాడు తెలుసా? ఆ పేరు యొక్క, ఆ ఊరు పేరు యొక్క, ఆ ఊరుకున్న లక్షణాలు మార్చుట కొరకు నేను పుట్టాను. ఆమేన్, ఆమేన్. ఎందుకు తెలుసా? ఇదే ఈ నజరేతు కనుక అట్లనే అనేకుల చేత ద్వేషింపబడితే వారిని ఎవరు ప్రేమిస్తారు? వాళ్ళకి ఎవరు దిక్కు? వాళ్ళ బతుకులేంది సమాజంలో? ఈరోజు ఎవడైనా అర్జున కులస్తుడు అని అంటే ఎక్కువ జాతోడు మన ఇంటికి వచ్చి అన్నం తింటున్నాడా? తింటున్నాడా? ఏమండి, ఎవరైనా ఇంకా ఇంకా ఘోరమైన డక్కలోళ్ళు, చిందోళ్ళు, మాటోళ్ళు, వీళ్ళందరి దగ్గరికి ఎవరైనా మనం పోతామా? అంతకంటే హీనమైన స్థితి వీళ్ళది. అయితే దేవుడు అక్కడ పుట్టి వాళ్ళను బయటికి పట్టుకొచ్చి సమాజంలో అగ్రమైనటువంటి వారిగా మార్చండి. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పొద్దున లేసి ఎవరైనా యేసు ప్రభును మొక్కాలి అని అంటే, ఏ దయ్యమైన వెళ్ళిపోవాలని అంటే ఏమనాలి తెలుసా? ఏమనాలి? దయ్యం పోవాలంటే ఏమనాలి? దయ్యం పోవాలంటే ఏమనాలమ్మా? హల్లెలూయా. యేసు నామం కాదు, నజరేయుడని యేసు నామములో. ఈ నజరేతు ఎక్కడిది? ఎన్నిక లేంది కదా, ఏ మంచి లేంది కదా. ఇప్పుడు దయ్యానికి కూడా భయం అవుతుంది నజరేతు పేరు చెప్తే. బా, ఎంత గొప్ప కృప. హల్లెలూయా. దయ్యాలకు వణుకు పుడుతుంది. హల్లెలూయా. దయ్యాలకు దడ పుడుతుంది. ఈరోజు సీన్ పేరు చెప్తే భయం పుట్టాలి అందరికీ. ఆమేన్. ఆ స్థాయినిది, ఆ స్థాయినిది. ఆమేన్. కిందకి పడిపోవద్దు దయచేసి. మన స్థాయి వేరు. హల్లెలూయా. మన స్థాయి వేరు. ఎవడు పడితే వాడు కింద దొక్కటానికి మనం పుట్టలే. ఎవడు పడితే వాడు మనం నాశనం చేయడానికి మనం పుట్టలే. నీ బ్రతుకు ఒక విలువైనదిగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తుచ్చమైన వాటి కొరకు అమ్ముడు మాకు. నీ స్థాయి, నీ స్థితి మార్చబడాలి. ఆమేన్. నజరేతు దయ్యాలకు భయం పుడుతుంది. నజరేతు పేరు చెప్తేనే దయ్యాలు పోతాయి. ఎంత గొప్ప కృప అండి. హల్లెలూయా. బైబిల్లో నజరేతు పేరు చెప్తే భయం. నేను చెప్తానా, శాంతవ పేరు చెప్తే దయ్యాలు వనకాలే, సమ్మక్క పేరు చెప్తే దయ్యాలు వనకాలే. ఆమేన్. అనకాలనా వద్దా? చెప్పాలమ్మా. హల్లెలూయా. అరుణ్ పాలయ్య గారు ఉన్నాడు అని అంటే ఊళ్ళో మంత్రగాళ్ళకు భయమే. ఆమేన్. అర్థమవుతుందా?
ఎట్లా వీడిని కాల్ చేయాలి ఊళ్ళో నుంచి వెళ్ళని చెప్పేసి ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. రే బాబు, నువ్వు పిలిస్తే రాలేరా, దేవుడు పిలిస్తే వచ్చిన ఇక్కడికి. ఆమేన్, హల్లెలూయా. ఇవాళ ఎవడు నాకు ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుడు నన్ను పోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా యేసయ్య నిన్ను బ్రతికించుకున్నది, నిన్ను వాడుకున్నది అనేకుల దీవెన కొరకు వాడుకుంటున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుణ్ణి దూషించిన వారు, యేసు ప్రభుని నమ్ముకున్న వారు వారే పతనం అయిపోయారు. ఎంతమంది అరుణ్ పాలు తిట్టిన వాళ్ళు, ఎంతమంది ఆగంగాలే. ప్రైజ్ ది లార్డ్. దయచేసి దేవుని సేవకునిగా నా 2 చేతులు జోడించి చెప్తున్నా, యేసయ్యలో మనం ఒక విలువైన వారముగా మారాలి. ఆమేన్. మీకు తెలుసా, మీరు దేవుని నమ్ముకున్నందుకు దురాత్మలకు భయం తెలుసా? తెలుసా మీకు ఇది? హల్లెలూయా. బైబిల్లో ఉంది ఆ మాట. నీ పేరు చెప్తేనే భయం. ఆమేన్, రైట్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంటిదంటే, విలువ లేని నీకు విలువను తీసుకొని వస్తుంది. రెండవ పాయింట్ దేవునికి మహిమ కలుగును గాక. ఒక బాధ్యత కలిగితే నీకు క్రిస్మస్ జరుగుతుంది. ఒక బాధ్యుడవైతే చెప్పాలి నీ పక్కనలో చెప్పండి. క్రిస్మస్లో బాధ్యత మోస్తావా? బాధ్యత ఉందా నీకు? చెప్పండి. బాధ్యతకరంగా ఉందామా? బాధ్యతకరంగా ఉందామా? యేసయ్యకి ఎవరు బాధ్యులు తెలుసా? ఈ లోకములు యేసయ్య పుట్టాలనంటే ఎవరు బాధ్యులైంది చెప్పండి? ఎవరెవరు బాధ్యులైంది అమ్మా చెప్పండి? ఎవరు బాధ్యులైంది? యేసయ్య భూమి మీద పుట్టడానికి ఎవరు బాధ్యులైనరు? మరియమ్మ, యోసేపు, తర్వాత అమ్మా యేసు ప్రభు ఈ లోకానికి పరిచయం చేయడానికి ఒక వ్యక్తి వచ్చిండు మొట్టమొదలు. ఆయన పేరు యోహాను. ఏం పేరు ఆయన పేరు? యోహాను. పుట్టిన తర్వాత ఆయన వచ్చిండు. యోహాను ఎవరు తెలుసా? ఒంటె రోమము కలిగిన వాడు, అరణ్యములో బ్రతుకుచున్నవాడు, దేవుని కొరకు రోషంగా బ్రతుకుచున్నవాడు. ఎవరు లెక్క చేసినా లెక్క చేయకపోయినా ఇదిగో అరణ్యములో ఒంటరిగా బ్రతుకుతున్నాడు. ఎవరు ఆయనను ప్రేమించలేదు, ఎవరు ఆయన దగ్గరికి రాలేదు. ఆ రోషము కలిగిన వాడే నజరేయుడైన యేసు ప్రభును ఈ లోకానికి పరిచయం చేసిండు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒక బాధ్యుడవు. నీ ద్వారానే యేసయ్య అనేకులకు తెలుపబడతాడు. నీవుంటేనే యేసయ్య ఇంకొకరికి తెలుస్తాడు. నీవు లేకపోతే యేసు ప్రభు తెలుపబడడు. నీవు కావాలి యేసయ్యకు. ఆమేన్. నువ్వు బాధ్యుడవుగా మారు. అలాంటిది నువ్వు తట్లు గంపలు కప్పుకొని ఇంట్లో కూకొని మెల్లగా తిని కమ్ముగా తిని బేవ్ అనుకుంటా అయ్యగారు ఆమెనని సరిగా తన చర్చికి నువ్వు. హల్లెలూయా బాబా. కడుపు నిండా తిని ఇట్లా కడుపు ఇట్లా అనుకుంటా మెల్లగత్తారు చర్చికి. హల్లెలూయా. నీ ద్వారానే యేసయ్య నామం దూషింపబడుతుంది. నామకార్థంగా బ్రతకకు. ప్రైజ్ ది లార్డ్. రోషంగా బ్రతుకు. నీ ద్వారానే నా యేసయ్య ప్రకటింపబడాలి. చెప్పండి. పక్కనలో చెప్పండి. హల్లెలూయా. నీ ద్వారానే యేసయ్యకు చెడ్డ పేరు వస్తుంది. నీ ద్వారానే యేసయ్యకు. హల్లెలూయా. అంతేనా కాదా? ఏందక్క ఇంటికాడ ఉన్నావు? ఏం పౌడు చెల్లె, చర్చికి ఊరికపోతే ఒక్కటే చెప్పుడు. ఆ చెప్పుడు చల్లకుండా ఇక ఓడవది ఇక ఆమె వస్తుందా? ఓ చెల్లె ఆమె వస్తుందా? ఇక నువ్వు చెడిపోవు కాకుండా ఇంకొక ఆమె చెడిపితివి చెల్లె. నువ్వు పుట్టేందుకు పుట్టకెందుకు? హల్లెలూయా, హల్లెలూయా. చెడపకురా చెడిపోతావని ఉన్నది లోక సామెత. హల్లెలూయా. అర్థమైందా? దయచేసి వినండి. నీకు మంచి అనిపించకపోయినా, హల్లెలూయా, నీకు మనసు తృప్తి లేకపోయినా నువ్వు యేసయ్య ముఖం చూసి రావాలి. ఓయా గుయ్య. హల్లెలూయా. యేసయ్య కొరకు రావాలి. చెప్పండి. ఒకరిని జడపకో. నువ్వు నీకెన్ననుండని ఇతరులను ప్రోత్సహించు దేవునిలో. ప్రైజ్ ది లార్డ్. వాడిట్లా వీడట్లా ఎవడు ఎల్లగుర్రం ఎక్కితే మనకెందుకు? హల్లెలూయా. నా వెనుకట మా తాత ఎల్లగుర్రం ఎక్కిండు అని అవి చెప్పుకుంటావు బాగా.
మా తాతకు భూమి ఉండే, మా అయ్య వీళ్ళ చుట్టం, మా అవ్వ వాళ్ళ చుట్టం, ఇదిగో వీళ్ళు చుట్టమే వాళ్ళు చుట్టమే, ఇదంతా రొంపుకొత్తావు. ఎప్పుడన్నా యేసు ప్రభు గొప్ప దేవుడు చెల్లె, నా బతుకు మార్చండి, నీ బ్రతుకు కూడా మారుస్తారని చెప్పినవా? చెప్పు. ఆ గోషిగాడు చచ్చిపోతా నువ్వే పోతావు. ఈ మూలకున్న ముసలి కింద పడి మూలుగుతాందంటే నువ్వే పోతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికి వస్తాను, మరి నీకెవరు వస్తారు? ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను మందిరముగా ప్రకటించు. యేసయ్య నీ ద్వారానే ప్రకటించబడాలి. యేసయ్యకు నీ ద్వారానే మంచి పేరు, నువ్వే బాధ్యుడవు. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. కుడి చేత కొట్టుకొని ఎడమ చేయి పైకి లేపి, నేనే యేసయ్యకు బాధ్యుడిగా ఉంటా. ఇక నా ద్వారానే వచ్చే పేరు మంచి పేరే రావాలి నా ద్వారా. ఆమేన్, హల్లెలూయా. నా యేసయ్యకు నేనంటే ఇష్టం, నా యేసయ్యకు నేనంటే ప్రేమ. చెప్తలేవు థామస్? హల్లెలూయా, దీవెన. హల్లెలూయా. యేసయ్యకు నువ్వంటే ప్రేమ. ఇటు సైడ్ నా వైపు చూడండి. ఆమేన్. యేసయ్యకు నువ్వంటే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. నేను చివరిగా ముగిస్తున్నా. మొదటిది ఏంటిదనంటే, నీ ద్వారా యేసయ్య నీతోని ఉండాలి, నీ యొక్క స్థితి మారుతుంది. రెండవ మాట ఏంటిదంటే, బాధ్యులముగా ఉండాలి, బాధ్యత కలిగిన వారమై ఉండాలి. మూడవది లచ్చవా, నువ్వు ఆమెను వదిలిపెట్టావా? ఇటు తిరుగు బాబా, ఇటు తిరుగు. అంగట్ల అవ్వని పిలిచినట్టున్నది నా కథ. ఇటు తిరుగు బిడ్డ, ఇటు తిరుగు. ఆమె ఎటుపోదు, ఇటు తిరుగు, మంచిగా తిరుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జక్కయ్య, నువ్వు ఆమెను చూడకు, యేసయ్యను చూడు, యేసయ్యను ప్రేమించు. హల్లెలూయా, హల్లెలూయా. డిస్టర్బ్ అవుతుంది, అట్లా డిస్టర్బ్గా ఉండదు మనం. ఆమేన్. చూడండి, దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, యేసయ్య నీతో ఉండాలి. రెండవది, బాధ్యత కలిగిన వారమై ఉండాలి. బాధ్యత కలిగి నీవు ఉంటే ఎంత చిన్నవాడివైనా నీ ద్వారా యేసయ్యకు పేరు వస్తుంది. అసలు ఇంతకాలం ఏంది? యేసయ్య ద్వారా మనం బ్రతికినాం, అవునా కదా? యేసయ్య ద్వారా బ్రతికినావా లేదా? మరి ఇప్పుడు నీ ద్వారా యేసయ్యకు పేరు రావాలన్నా వద్దా? అదే క్రిస్మస్. ఆమేన్. నీ ద్వారా చెడ్డ పేరు వస్తుందా? దేవుడు ఏడుస్తున్నాడు ఈరోజు. నీ ద్వారా యేసు ప్రభుల వారు బాధపడుట నీకు ఇష్టమా? ఇష్టమేనా? ఈరోజు యేసయ్యకు నీ ద్వారా ఏం కావాలి? మంచి పేరు రావాలన్నా వద్దా? అందుకు ఏం కావాలి? మనం బాధ్యులముగా ఉండాలి. చెప్పాలి, అందరు చెప్పండి, బాధ్యులముగా ఉండాలి. నేనే యేసయ్యకు బాధ్యుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య కోరుకుంటాడు. అబ్రహాము నువ్వెవరని చెప్తే ఏమని చెప్పాలి అంటే, అబ్రహాము దేవుని అని చెప్పు. ఎవరని చెప్తున్నాడు? మళ్ళీ యాకోబు దేవుణ్ణి అని చెప్పు. ఎవరి దేవుణ్ణి? ఈరోజు సీనయ్య దేవుణ్ణి, జక్కయ్య దేవుణ్ణి అనాలి మనం. లోకం అనాల వద్దా? ఓ గా జక్కయ్య, ఓ గా సీనా అంటే ఇప్పుడు యేసయ్య పరువు పోయిందా ఉన్నదా? హల్లెలూయా. ఈరోజు జక్కయ్య ద్వారా యేసయ్య గణపరచబడాలి, సీను ద్వారా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకు నిన్ను దేవుడు బ్రతికించుకున్నాడు. ఆమేన్. చివరి మాట, యేసు ప్రభు ఎక్కడ పుట్టిండు? బెత్లెహేములో. గొల్లలు ఎక్కడికి వచ్చిండ్రు? జ్ఞానులు ఎక్కడికి వచ్చిండ్రు? హల్లెలూయా. బెత్లెహేం అంటే ఏంటిది? రొట్టెల ఇల్లు, దేవుని మందిరం. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేం ఈ బెత్లెహేముకు సమీపముగా ఉన్నది. ఆ యెరూషలేములోనే యేసు ప్రభుల వారు పుట్టాడు. అక్కడ ఉన్నారు. అక్కడికి అందరూ వచ్చారు. ఇదిగో నా యేసు ప్రభుల వారు యెరూషలేములో ఉన్నాడు. నా యేసు ప్రభుల వారు ఆ మందిరము దగ్గరికి ఎంత మందిని దేవుడు దర్శించాడో అందరూ అక్కడికి చేరుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మందిరము ఈరోజు నీకు దీవెన మందిరం. హల్లెలూయా.
యేసు ప్రభు పుట్టిడు మొట్టమొదలు చూసింది అక్కడనే, ఆ యెరూషలేము దగ్గరలోనే. ఆమేన్. అది రొట్టెల ఇల్లు. అదేంటిదండి? రొట్టెల ఇల్లు అంటే దేవుని మందిరం అది. ఆమేన్. ఆ మందిరములోనే గొల్లలు వచ్చిండ్రు, జ్ఞానులు వచ్చిండ్రు. యేసు ప్రభు, మరియా మా తల్లి మరియమ్మ, యోసేపులు అక్కడనే వచ్చిండ్రు. మొట్టమొదలు ఇదిగో సుమియోను అనబడుచున్నవాడు, తర్వాత ఆమె పేరు ఏం పేరు? అన్న ప్రవక్తి అనబడుచున్నాము కూడా యెరూషలేములోనే చూసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ సందేశంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు 3 విషయాలు. మొదటిది, యేసును కలిగి ఉండాలి. రెండవది, బాధ్యత కలిగిన వారమై ఉండాలి. మూడోది, యేసయ్య మందిరములోనే మనం ఉండాలి. ఎక్కడ ఉండాలి మనం? యేసయ్య మందిరాన్ని వదిలిపెట్టి చాలా మంది ప్రియులారా ఇదిగో వారికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. అక్కడ లేడు. నీ మందిరములోని యేసయ్య అన్నాడు. నీ మందిరములో యేసయ్యను ఘనపరచాలి. గొల్లలు వచ్చింది అక్కడికే, జ్ఞానులు వచ్చింది అక్కడికే, మరియమ్మ యోసేపులు కూడా వచ్చింది కూడా అక్కడికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను ఫోన్ గురించి చెప్పిన కదా, ఎవరిదా ఫోన్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారముగా దయచేసి వినండి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరములోనే మనం వర్ధిల్లుతాం. మందిరాన్ని వదిలిపెడితే నీ జీవితంలో శాపం ఉంటుంది. జాగ్రత్త. అదేంటిదో చెప్పనా? చూడండి బైబిల్లో. ఇదిగో, యెహోవా దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట శ్రేష్ఠ. ఇంత చెప్పిండు కదా. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? నా మందిరములోనే మీరు వర్ధిల్లుతారు. ప్రైజ్ ది లార్డ్. నా మందిరములోనే మీరు నా మందిరంలోనే మీరు దీవించబడతారు అన్నది. సియోనులోనే నేను మిమ్మలను దీవిస్తా. చాలామంది యేసయ్య మందిరాన్ని, ఆరాధనను పక్కకు పెట్టి ఎంతమంది ఎటువైపు వెళ్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు. మందిరపు ఆరాధన తర్వాతనే నీ బ్రతుకులో ఏదని చేయాలి. ఎందుకమ్మా? ఎందుకు చెప్పండి? మందిరాన్ని వదిలిపెడితే మనకేమన్నా దీవెన వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరములుంటేనే, జీవము కలిగిన దేవుని మందిరములుంటేనే నీకు జీవము కలిగిన దేవుని మందిరములుంటేనే నువ్వు వృద్ధి చెందుతావు. జీవము కలిగిన దేవుని మందిరములుంటేనే నీ అప్పులు పోతాయి. జీవము కలిగిన దేవుని మందిరములుంటేనే నువ్వు స్వస్థత పరచబడతావు. నీకు అద్భుతం జరుగుతుంది. దేవుడు తప్ప, దేవుని మందిరం తప్ప నీ జీవితంలో ఏది గొప్ప కాదు. ప్రైజ్ ది లార్డ్. అప్పులున్నాయా? పెళ్ళుందా? సావుందా? మందిరము తర్వాతనే. ఎందుకు తెలుసా? ఈ మందిరమే నిన్ను జీవములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ క్రిస్మస్లో నువ్వు నేర్చుకోవాలి. మందిరాన్ని వదిలిపెట్టి ఎన్నడూ వ్యాపారం కానీ, పెళ్లిళ్ళకు కానీ, సావులకు కానీ, తద్దినాలకు కానీ, వాని దినాలకు కానీ, ఎవరి దినాలకు కానీ మనం పోవద్దు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మందిరము తర్వాతనే నువ్వు వెళితే అది నీకు దీవెన. ఎందుకు తెలుసా? నువ్వు అటు వెళ్ళి ఇటు పోతే నీ సర్వము నీ జీవితంలో కోల్పోతావని వాక్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మందిరాన్ని, ఆదివారపు ఆరాధనను, నీ మందిరం గురించి నువ్వు గొప్ప చెప్తలేవు. ఒక్కొక్కరు ఏమని చెప్తారు తెలుసా? నీ మందిరాన్ని నువ్వు చెప్పకపోతే పక్కన అక్కడ మంచిగా ఉన్నది. ఎక్కడనో? ప్రైజ్ ది లార్డ్. నీ మందిరం గురించి నువ్వు గొప్ప చెప్పాలి. ఎట్లా చెప్తావు? నీకు జల్లుమంటే చెప్తావు. ఎక్కడ కరెంట్ షాక్ కొట్టినట్టు ఇక్కడ కావాలి నీకు. హల్లెలూయా. కింద పడి బొర్రాలే, అప్పుడు నువ్వు మందిరాన్ని. మరి ఇక్కడ బొర్రకపోతే మందిరం కాదా? యెరూషలేములో ఏమైంది తెలుసా? వధ చేయబడ్డది. ఒక్కొక్కలను గుంజుకొచ్చి కోసిండ్రు తెలుసా? అక్కడనే దేవుని సన్నిధి ఉన్నది, అక్కడనే మందిరం ఉన్నదని దేవుడు నిలబెట్టాడు. మరి వధ చేయబడిన కాడ మందిరం ఎట్లుందండి? కష్టాలున్న కాడ, ఏడుపున్న కాడ, దుఃఖమున్న కాడ, మరి అక్కడెక్కడున్నది దేవుని సన్నిధి? ఈరోజు మనకు ఎక్కడ మంచిగా అనిపిస్తే, ఎక్కడ అద్భుతం జరిగితే అక్కడ చెంగునం కంటేస్తున్నాం. అసలు మందిరం అంటే ఏంటి తెలుసా? ఎక్కడ కష్టం ఉందో, ఎక్కడ నువ్వు బ్రతకలేకపోతున్నావో, ఎక్కడ ఓడిపోతున్నావో అక్కడనే మందిరం కట్టాలి, అక్కడనే మందిరం ఉండాలి. హల్లెలూయా. అందుకనే అబ్రహామును ఏమన్నాడు తెలుసా? అబ్రహామును ఏమన్నాడండి? నా కొరకు బలిపీఠమును కట్టు, నా కొరకు బలిపీఠమును కట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనం బలిపీఠాన్ని కట్టాలి.
ఎక్కడుంటే అక్కడ బలిపీఠం కట్టాలి. మన మందిరములో మనం నిలబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన మందిరం గురించి మనం గొప్ప చెప్తే మన బ్రతుకులు బాగుపరచబడతాయి, మన కుటుంబాలు బాగుపరచబడతాయి, మన ఊరు మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు కోరుకున్నాడండి యెరూషలేములోనే మందిరం కట్టమని? ఎందుకు కోరుకున్నాడు దావీదును? అమ్మా, దావీదును ఎందుకు కోరుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్. యెరూషలేములోనే నా మందిరం కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. నా జీవితము మార్చబడాలి. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని బిడ్డలారా మనము దేవునిలో నిలబడాలి. అందరు నా వైపు చూడండి, నా వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మందిరము గురించి నువ్వు ఆలోచన చేస్తే, నీ మందిరము గురించి నువ్వు విలువిస్తే, నీ మందిరాన్ని నువ్వు గౌరవిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను ఈ మాటలు అంటున్నా తెలుసా? ప్రతిదీ వాక్యమే, నేను నా నోటి మాటలు చెప్తలేను, ప్రతిదీ దేవుని మాటలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మందిరములో పచ్చని ఒలివ మొక్కలై మీరు వర్ధిల్లుతారని దేవుని వాక్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను అందుకనే చాలాసార్లు మీకు చెప్తున్నా, దేవుని మందిరం అనంటే మన బ్రతుకులు మార్చబడాలి. ఆమేన్. చాలు, 3 విషయాలు చెప్పిన. ఒకటిదేంటిది? మొదటిదేంటిది? యేసు ఖతం. హల్లెలూయా. మొదటిదేంటిది? యేసును కలిగి ఉన్న బెత్లెహేము ఏమైంది? ఎన్నికలో నిలబడ్డది. ఆమేన్. కలిగి ఉన్న ఐగుప్తు ఏమైంది? ఇప్పటికీ చరిత్ర కలిగి ఉంది. కలిగి ఉన్న నజరేత్ ఏమైంది? దయ్యాలకు భయం పుడుతుంది నజరేత్ పేరు చెప్తే. యేసయ్యను కలిగి ఉంటే దయ్యాలకు మంట. ఆమేన్. నీ స్థితి మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుల వారిని ప్రేమిస్తే, యేసు ప్రభుల వారి దగ్గర ఉంటే నీ గుణం మారాలి, నీ బుద్ధి మారాలి. వింటానవా? ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చెప్తా, అమ్మా వినండి, వినండి. హల్లెలూయా. మేము ఒగ్గు కథ చెప్పేది, నేను చిన్నప్పుడు ఒగ్గు కథ చెప్పి, అమ్మ వినండి, హల్లెలూయా, ఒగ్గు కథ చెప్పి అక్కడి నుంచి వస్తా అంటే మమ్మల్ని అందరికీ మా కాళ్ళ పసుపు పెట్టి మా కాళ్ళ కాడ మొక్కేది, పట్నాలు ఎత్తే. అంతటి గొప్పగా మేము ఉన్నాము. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేసేది తెలుసా? మా చేతులు ఉన్న టవల్ తీసి వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు బియ్యమో లేకపోతే అన్నమో పెడితే అడకచ్చుకొని తిన్నాం. అలాంటి బతుకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, నేను ఇంత చేసినా అదే జీవితం అనిపించేది నాకు. నేను అనిపించేది పట్నాలు వేసినప్పుడల్లా, అయ్యా ఈ టవల్ పరిచి అడుక్కునే స్థితి నాది మారాలే. ఇప్పుడు ఒగ్గోళ్ళు నీతి తప్పారు, కానీ అప్పుడున్న ఒగ్గోళ్ళు నీతిగా చేసేది. ఎవరి దగ్గర వేలకు వేల డబ్బులు వసూలు చేసేది కాదు, వాళ్ళు ఇచ్చింది తీసుకొని అవతల పడేది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీతి తప్పినరు, వేలకు వేల వసూలు చేస్తాను. హల్లెలూయా. కానీ ఆ రోజులలో నేనన్న వసూలు చేయొద్దు, మేము దీవించబడాలని అనుకునేది నేను. ప్రైజ్ ది లార్డ్. పట్నాలు వేసి అట్లా అడకచ్చుకొని ఏడిసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాట చెప్తున్నా, నా దేవుడు నా బ్రతుకును మార్చిండు, మీ బ్రతుకును కూడా మా దేవుడు మారబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నాళ్ళైనా మనం ఆ రీతిగానే ఉంటే మన బ్రతుకు ఎందుకండి? ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి, పీరిములు ఉన్నాయి కదా, పీరీలను ఎత్తుకొని మనసారా ఎగిరేది. 12 రోజులు ఎగిరితే లాస్ట్కు 12 కిలోల బియ్యం, అమ్మా హల్లెలూయా, కుడుకలు బెల్లం అంతా పంచుకొని వచ్చేది. నేను ఈ పంచుకున్నడద్దు, ఈ పీరిని మోసుకున్నందుకు నా జీవితంలో ఈ పంచుకున్నడద్దు, నేను దీవించబడాలి అనిపోయినా దీవించబడలే. ప్రైజ్ ది లార్డ్. పూర్తిగా చచ్చిపోయే స్థితిలో దేవుడు నన్ను బతికించుకున్నాడు. అందుకనే గంజాయి తాగటోని, బీడీలు, అప్పుడు బీడీలు ఉండేది, బీడీలు తాగటోని, గుడంబకు పచ్చి గుడంబకు ఎగబడిటోని, అవన్నీ పక్కకు పెట్టిన యేసయ్యను పట్టుకున్న ఈరోజు అనేక ప్రాంతాలకు వెళుతున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజుల ఇళ్ళల్లో వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. ఆమేన్. ఇక్కడ మన గ్రామంలో కూడా ఎంతో మంచి వెల్మాస్ ఇళ్ళల్లో వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన. ఆమేన్. వాళ్ళకి ఎన్నో మేలులు జరుగుతున్నాయి. ఆమేన్. నా ద్వారా దేవుడు అనేకులకు మేలు జరిగించబోతున్నాడు. నీ ద్వారా కూడా దేవుడు మేలు జరిగించాలి. ఆమేన్. నా దగ్గరికి ఎవరైనా బాధతో ఫోన్ చేస్తారు. అంతేందుకు, ఈ బూడి సోమయ్య వాళ్ళ అన్న, ఆయన పేరేం పేరు, మొన్న చచ్చిపోయాడు, ఆ చనిపోయిన ఆయన సాయిలు చాలాసార్లు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఏడిచిండు. ఈయన
ఈ చచ్చిపోయిన సాయిలు. ఆయన ఎన్నోసార్లు దేవుని చేత ధైర్యపరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నేను ఒక సేవకునిగా చెప్తున్నా, నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి అక్క నా గురించి ప్రార్థన చేయవని చెప్పుకునే స్థితిలో నీవు ఉండాలి. కానీ ఏందే ఓ పోసి దా ఉడుతూ రా మా ఇంటికాడ అనేటట్టు ఉండద్దు. మన బ్రతుకులో మారాలి మనవి. హల్లెలూయా, హల్లెలూయా. మారాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. పోసిద్దా, హల్లెలూయా. ఏమండి, విలువ లేదు మనకు విలువ రావాలి. ఆమేన్. రోషంగా బ్రతకాలి. హల్లెలూయా. అందుకని నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇట్టి మాటలను దేవుడు మన అందరికి ఆశీర్వాదం కొరకు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. స్తోత్రం, 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 స్తోత్రం.